అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దాదాపుగా 30 సంవత్సరాలుగా మాస్టర్ సివివి యోగా సాధన చేస్తున్నటువంటి పద్మ గారు, ఏలూరు పద్మ గారుగా మన వరంగల్ యోగా సెంటర్లో బాగా ఫేమస్ అన్నమాట. సో ప్రతి కార్యక్రమానికి మంచిగా సివివి గారి సంకీర్తనలు పాడుతూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాగే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి పద్యాలు కూడా చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీరి వయసు 77 సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి యోగా సాధనలో ఉన్నారు. సో ఇప్పుడు మన కోసం ఒక ప్రభాకర్ శాస్త్రి గారి పద్యాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని చెప్తారు. మనకు ప్రభాకర్ శాస్త్రి గారు తెలుసు కదా, వారి యొక్క పద్యాలు చాలా అద్భుతంగా కంఠస్థంగా చెప్తారనమాట. సో మీకు ఇష్టమైన పద్యం ప్రభాకర్ శాస్త్రి గారికి చెప్పండి. అందక పొందక విడివడి చిందులు త్రొక్కెడి మనస్సు చేకొని సరిగా అందముగా నడవంగల చందమున నన్ను దిద్దుకొనవే సద్గురుమూర్తి, దిద్దుకొనవే సద్గురుమూర్తి. అర్థం తెలుస్తున్నాను, తేలికగా భాషలో రాశారు కదా శాస్త్రి గారు. అందదు మనస్సు, అందదు పొందదు అంటే నాకు తెలిసింది అంతవరకే. చిందులు తొక్కేస్తూ ఉంటుంది, మన మనసు నుంచి వెళ్ళిపోయి గంతులు ఇస్తూ ఉంటుంది. అలాంటి మనసుని సరిగా సర్ది పెట్టి దిద్దుకుని మమ్మల్ని ముందు మంచి దోల నడుపున గురుదేవా అని ప్రార్థిస్తున్నాను. నేను అర్థం చేసుకున్నాను. మత దేశ జాతి రాదు, కొంచెం శాంతం రాదు. అవునా? బుక్లో ఉంది, తీసుకొస్తాను. మీకు ఇష్టం వచ్చింది చెప్పండి. ఇంకా తలపులు విశుద్ధములుగా తలపింపు, పలుకులు అమృతధారలనంగా పలికింపు, కార్యంబులు సల్పింపుము పరహిత ప్రశస్తంబులుగా. పలుకులు విశుద్ధములుగా తాపము అంటే చెడు లేకుండా శుద్ధముగా, విశుద్ధముగా. సో రానివ్వాలి. తలపులు అంటే ఆలోచనలు మనసులో అలాంటివి రాని కలిగింపు నా లోపల మంచి ఆలోచనలు. అలాగే పలుకులు, పలుకులు అంటే మాటలు, మనం మాట్లాడే మాటలు అమృతధారంగా ఉండాలి. అమృతధారనట్టుగా మాట్లాడాలట మనం. సల్పింపు అంటే నా చేత చేయించు. ఏం చేయించాలి? పనులు. సల్పింపుము కార్యములు అంటే పనులు. పరహిత అంటే పనులకి మంచి చేసే కార్యాలు అంటే పనులు. నా చేత సల్పింపు అంటే చేయించుము అని మనల్ని మనం మలుచుకోవటానికి సద్గురును ప్రార్థిస్తున్నాం, సివివి గారిని. అది ఆ పద్యంలో నాకు అవి నచ్చి నేను మా గురువు గారి ప్రశస్తంబులుగా నాకు ఇష్టం బాగా. సివివి కరుణా కటాక్షము రక్షించును సదా తన్మయం వై వర్ధిల్లడి భక్తి ఉన్నయడ నిత్యానందమారోగ్యము పుట్టించెడు ప్రజ్ఞ ఈ త్రయంబు లభ్యం బౌను తార్కాణము నేనే వేటికి మీరలందరూను దీని చక్క గుర్తింపరో. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆరోగ్యము ఆనందము అనే ప్రజ్ఞ అంటే ముందు నాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మనకు ఉన్న దానికంటే మనకు అన్నింటిలోనూ కొంచెం ఆలోచన పెరుగుతున్నప్పుడు అదే ఆహా పుట్టించాడు ప్రజ్ఞ. అద్భుతం అంటే వీళ్ళ బాడీలో ఉన్నటువంటి శక్తిని పెంచుతూ ఈ తార్కాణం నేనే. ఉదాహరణ నేనే. శాస్త్రి గారు తన గురించి తను చెప్పుకున్నారు, నేను కూడా నా గురించి నేను చెప్పుకున్నాను. నాకు కూడా అలాగే ఏమీ తెలియని దాని స్థితి నుంచి అన్నీ తెలిసాయని చెప్పడం కాదు, బతకగల శక్తి వచ్చింది. ఒంటరిగా ఉత్సాహంగా ధైర్యంగా అయిపోయిన తర్వాత మీరు ఈ వయసులో కూడా ఒంటరిగా జీవిస్తూ ఉంటాయి. మా ప్రతిదీ ఒక రోజు రాత్రి ఏమైందంటే పద్మ గారి ఇంట్లో ఏదో జరిగింది, బాగా బీపీ రైజ్ అయ్యి ఏదో సంథింగ్ ఏదో జరిగింది.
బాగా రాత్రి 12-1 గంటకు ఫోన్ చేసింది మాస్టర్ గారికి. మాస్టర్ గారు ఇట్లా అయింది అంటే, అయ్యో అమ్మ నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని అడిగినంట మాస్టర్ గారు. అడిగితే లేదండి మీరు కూడా ఉన్నారుగా నాతో అన్నారంట. అంతటి విశ్వాసవంతురాలు అన్నమాట మాస్టర్ గారి పట్ల. అంత అపారమైనటువంటి నాకు షుగర్ ఉంది, ఉమ్, ఉమ్, 43 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది. నేను తర్వాత ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. వాహ్, అది మాస్టర్ గారి సాధనలో పద్మ గారు. ఆ విధంగా ఆరోగ్యం మొదట్లో అనుకునేదాన్ని, నాకు షుగర్ తగ్గించాలని అడిగాను, తగ్గలేదు కదా అనుకునేదాన్ని. తగ్గినా తగ్గకపోయినా ఇబ్బంది పెట్టలేదు, హాస్పిటల్ పాలు చేయటం లేదు. తగ్గినట్టే కదా, లోపల ఏదంటే నాకెందుకు. అంతే అంతే. అలా అలా కొన్ని ఏళ్ళ నుంచి చేయటం వల్ల ఇన్ని అవటంతో ఇప్పుడైతే భయం అయితే లేదు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే అడిగి మాట్లాడు మాస్టర్ గారు, వయసు వచ్చేస్తోంది, పిల్లలు తిరగలమంటారు అందరూ. మొన్న పరీక్షించడానికి చెప్పారు మాస్టర్ గారు కూడా అన్నారు, నవంబర్ తర్వాత వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు అదే అడిగితే చూద్దాలండి మీకు బాగానే ఉంటే ఉందరు కానీ నేను వెళ్ళను అంటాను. నేను మాస్టర్ గారి పట్ల అంత విశ్వాసము అది మాత్రం బాగా ఇచ్చారు, బాగా రోజు రోజుకి తెలుస్తోంది. ఎందుకంటే చెప్పడం నాకు పెద్దగా చేత కాదు కానీ మంచి సివివి గారు మన గురువు గారు రాసినటువంటి పాటలు, సివివి గారి నవయోగం నవయోగం మంచి సింగర్, రహిత తారక రాజయోగం నవయోగం నవయోగం నూతన యోగం సివివి మాస్టారు అందించిన యోగం, సివివి మాస్టారు అందించిన యోగం, సర్వమానవాళికి ఇదే సులభ యోగం, నవయోగం నవయోగం నూతన యోగం గుప్తరహిత తారక రాజయోగం. పూజలు భజనలు ఉపవాసములు సన్యాసము వనవాసము అసలే లేవు, పూజలు భజనలు ఉపవాసములు సన్యాసము వనవాసం అసలే లేవు, మంత్రయంత్ర తతంగాల ఊసే లేదు, మంత్రయంత్ర తతంగాల ఊసే లేదు, సత్య శోధనకిదే సులభ మార్గం, నవయోగం నవయోగం నూతన యోగం, భక్తరహిత తారక రాజయోగం, నవయోగం నవయోగం నూతన యోగం. కులం లేదు మతం లేదు లింగ భేదమే లేదు, జాతి లేదు భాష లేదు ఎల్లలన్నవే లేవు, కులం లేదు మతం లేదు లింగ భేదమే లేదు, జాతి లేదు భాష లేదు ఎల్లలన్నవే లేవు, మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు అర్హులే, మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు అర్హులే, సత్య శోధనకిదే సులభ మార్గం, నవయోగం నవయోగం నూతన యోగం, భృక్తరహిత తారక రాజయోగం నవయోగం. ఇట్లా ప్రతి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మాస్టర్ గారు పాట ఏదో పాడుకుంటేనే ఏడుపు వచ్చినా పాట పాడుకుంటా, ఆనందం వచ్చినా పాట పాడుకుంటా, స్మరణ ఎందుకు అలవాటైపోయింది అలా. మాస్టర్ గారి ఇట్లా అనంతమైన విశ్వాసంతో ఎప్పుడు నిరంతరం సాధన చేస్తూ ఉంటారు. ప్రతి నిమిషం కూడా మాస్టర్ గారిని తలుచుకుంటూ ఉంటారు. వారి యొక్క వాళ్ళని చూస్తే మనకు అది తెలిసిపోతుంటుంది వారితో మాట్లాడినప్పుడు కానీ అంతా. సో అత్యంత శ్రద్ధ నిష్ఠ అంటారు కదా, వాటికి తార్కాణం మన ఏలూరు పద్మ గారే అనిపిస్తుంటుంది నాకు. అంటే చాలా మంది ఉన్నారు నిజానికి మన యోగా సెంటర్లో, మంచి మంచి సాధకులు ఉన్నారు. వాళ్ళందరినీ మనము వాళ్ళ అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మీ యొక్క అనుభవాలు ఏదైనా మీ అంటే అబ్బా ఇది మాస్టర్ గారి దయ వల్ల నాకు ఇది జరిగింది నాకు అని అనిపించిన సందర్భం చాలా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది అది చెప్పండి, ఎందుకంటే సింపుల్ గా చాలా ఉన్నాయి. ముందు కొంత నాకు భయపడ్డాను కూడాను, అంటే నా మనసులో ఆలోచన వస్తే అది అయిపోతుంది అక్కడ, అది మొట్టమొదటి అనుభవంతో ఆ భయం, చిన్న చిన్న విషయాలు. కానీ
అది ఏం నేర్పుతోందంటే మన మనస్సులో చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి మనమే. అవును, అది ఎప్పుడైతే మనకు సత్యవాక్ అనేది వస్తుందో ముందు మనసులో అదే పద్యంలో చెప్పింది శాస్త్రి గారి తలపులు విశుద్ధములుగా తలపింపు. చాలా మాస్టర్ గారితో చెప్పేదాన్ని. మాస్టర్ గారు అంటే నాకు భయం వేస్తాను. చాలా వరకు కొంత వచ్చిందని అనుకుంటున్నాను మార్పు నాలో. సరే వదిలేసి అలాంటివి చాలా ఉన్నాయి, కానీ మా అనుభవాలు అనేది ఉంటే ఎన్ని అనుభవాలు లేకపోతే మాస్టర్ గారి మీద నమ్మకం వస్తుంది అసలు మానవుడికి. ముందు ఎప్పటికప్పుడు పడిపోవడమే కదా కిందకి వాతావరణంలోకి. ధ్యానం చేస్తున్న వారికి ఏంటంటే ఒక సంకల్ప శక్తి వచ్చేస్తుంది, అది సహజంగా వచ్చేస్తుంది. మానవుడిలో శక్తులు ఉన్నాయి, యాక్టివేట్ అవటం మనం మూసేసాం. అప్పుడు ధ్యానం వల్ల ఆ సంకల్ప సిద్ధి అనే శక్తి లభించడం వలన మనము చిరాకులో కానీ కోపంలో కానీ ఇతరులను ఏమన్నా కూడా అది జరుగుతుంది, మనల్ని మనం ఏమనుకున్నా కూడా అది జరుగుతుంది. అంటే మన గురించి మనం కావచ్చు, ఇతరుల గురించి కావచ్చు, ఎలాంటి చెడు ఆలోచన చేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యన ఈ వయసులో మాత్రం బలహీన క్షణాల్లో భయం వేస్తుంది. ఒక్కదాన్నే ఉంటున్నాను ఇంట్లో, అద్దెవాళ్ళు లేని రోజు ఉంటుంది. మరి పిల్లలు ఏమో ఎన్నాళ్ళంటా వచ్చేయాలి కేకలిస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మీరు ఒక్కరే ఎందుకుంటున్నారు, ముందు వెళ్ళిపోయింది. కానీ నాకేమో పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ బాధల్లో కూరుకుపోతాను నేను. నాకు వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాను. నేను ఉండలేని అనిపిస్తుంది. పట్టించుకోకుండా ఉండు అంటారు మా పిల్లలు. పట్టించుకోకుండా నేను ఉండలేకపోతున్నా. మరి ఆ స్థితి అయితే ఎప్పుడైనా వస్తున్నారో నాకు తెలియదు. అందుకని నాకు ఎప్పుడా వెళ్ళి ఓ రోజు 2 రోజులు చూసి రావడం. కానీ ఇది మొదటి నుంచి ఉంది నాకు అసలు ఆ స్వభావం. మా ఆయన గారు బయటకున్నప్పటి నుంచి ఉంది. మా ఆయన పిల్లల దగ్గర ఉందా వెళ్ళానా, నేను ఎందుకు ఉంటాం అలాగనే. కోపం కూడా నాకు అసలు రావటం లేదని అనిపిస్తుంది నన్ను నేను పరిశీలించుకుంటుంటే. ఇది వరకు అన్నారు మా చిన్నలుడు వాళ్ళు, మీకు కోపం నాది వస్తాయా, లేకపోతే నాకు కోపం ఉంటుంది కానీ పైకి చూపించను అనేదాన్ని. లోపల కూడా ఇప్పుడు వచ్చింది అలాంటి కోపం లాంటి పరిస్థితులు ఉండే రోజుల్లో, ఇదివరకు వచ్చే రోజుల్లో చూసినా ఏమైనా ఆలోచన వస్తుందంటే వాళ్ళు ఇంతవరకే తెలుస్తుంది వాళ్ళకి. పాపం వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేదు. వాళ్ళ మీద నా కోపందుకు జాలి పడాలి కానీ అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య కొత్త విషయాలు కోపం అయితే అసలు రావట్లా. ఎవరు చేసినా వాళ్ళకి చేతకాక కోపం రావటం ఎప్పుడో చెప్పారు మన పద్యాల్లో. తన కోపమే అన్నీ వస్తుంది. అలాగే కోపం అనేది ఎప్పుడు వస్తుందంటే నాకు అర్థమైంది, వాళ్ళకి చేత కానప్పుడే, అవతల వాళ్ళకి ఆ పని చేయలేనప్పుడు కోపం వస్తుంది. అదే అబ్జర్వ్ అయింది. కోపం అసమర్థుని లక్షణం, మొదటి లక్షణం. అది కూడా ఇలాంటివన్నీ అదే అన్నారు ఒకసారి గురువు గారు, మాస్టర్ గారు నేను పూజలు చేయటం లేదు, ధ్యానం సరిగ్గా చేస్తుండలేదు, రెండుకి చెడ్డ రేవణ్ అయిపోయాను. మీరు పూజ చేస్తున్నారు, అదే ప్రేయర్ ధ్యానం చేస్తూ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటున్నారు నాకు. ఎప్పుడు ధ్యానంలో ఉంటే కూడా నాకు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. ఎప్పుడు ధ్యానంలో ఉండటం అంటే నన్ను నేను పరిశీలించుకోవడం ఎక్కువైందని నాకు అప్పుడు తెలిసింది. ధ్యానం అంటే అదే కదా, అదేనేమో అప్పుడు అర్థమైంది. మాట్లాడతా మాట అనలేదు నేను, నువ్వుతో మాట్లాడుతుంటే వచ్చింది. ధ్యానము అంటే నాకు గబిక్కిన కోపం వస్తుందా తెలిసేది, ఎందుకు వచ్చింది కోపం అని నేను క్వశ్చన్ వేసుకోవడం. ఆ టైంలోనే ఆవిడ అంతే, ఆవిడ తత్వం అంతే, ఆవిడకి అంతే తెలుసు, అంతకంటే ముందు తెలియదు. వాళ్ళ గురించి నేను ఎందుకు కోపం తెచ్చుకోవాలి, నా శరీరం ఎందుకు పాడు చేసుకోవాలి, నా మనసు ఎందుకు పాడు చేసుకోవాలి, అలా సాగుతోంది అనమాట. అద్భుతమైన ధ్యానమైనటువంటి అలా కొన్నాళ్ళు నాకు అసలు ఏమన్నా అసూయ ఉందా నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. ఒక్క టైంలో చిన్న వీచిక ఉంది అని నాకు అర్థమైంది, మా అమ్మాయి విషయాల్లోనే. అది పైగా అసూయ, చిన్న అసూయ. అంటే అసూయ అని పెద్ద మాట వాడచ్చు వాడకూడదు నాకు తెలియదు, కానీ నేను బాగా సినిమాలు చూసేదాన్ని. మా వారు మేము ఎప్పుడు వారానికి 5-6 రోజులు వెళ్ళిపోయేవాళ్ళం సినిమా, అంత పిచ్చిగా చూసాను. ఆయన పోగానే నాకు ఏమిటో చాలా బాగా ఆయన సగ చూపించి ఆ సినిమా దగ్గర సినిమా చూడడం అనుకున్నాను ఎప్పటి నుంచి. అయితే ఏమీ లేదు అంతకంటే. అది నన్ను రమ్మన్నారు, వాళ్ళు నేను రానన్నాను సినిమాకి. మా కూతురు వాడు చాలా ఏళ్ళ క్రితం, ఇప్పుడు యోగలో తింటే కొత్తలు. అప్పటికే నాకు తెలియకుండానే ఆలోచించుకో నాకేమన్నా అసూయ వస్తుందా, వీళ్ళు ఇడుతున్నారు నన్ను తీసుకెళ్ళటం లేదని నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నా. క్వశ్చన్ వేసుకుంటే కొంచెం బాగా కనిపించింది నాకు మనసులో. సొంత పిల్ల మీద ఇది వస్తుంది అంటే దీన్ని అసూయ అంటారు కదా. అంటే ఈ అసూయ అరిషడ్వర్గాలన్నీ ఉంటాయి మనలో, అవి అణిగి ఉన్నంత వరకు బాధ లేదు. అనకుండా ఉంచుకుంటే మాత్రం పైకి లేస్తాయి ఎప్పుడు. ఇది ఇలాంటి ఆలోచనలు ఇస్తారు మాస్టర్ గారు నాకు. ఇలాంటివన్నీ మంచి మంచి ఆలోచనలు బాగా వస్తున్నాయి.
ఇవి ఉంటాయంటే చాలా థ్యాంక్స్ ఏలూరు పద్మ గారు, మీ యొక్క అమూల్యమైనటువంటి అనుభవాలను మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్ గారి దయ మమ్మల్ని అందరినీ మాస్టర్ గారు ఆశీస్సులు నీకు కూడా బాగా వచ్చు. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. నమస్తే మాస్టర్. నమస్కారం చెప్పండి అందరికీ. నమస్కారం.